గరికపాటి వారిపై విమర్శలు. ఓ విద్యార్థి క్రమశిక్షణగా కష్టపడి చదివితేనే చదువు వస్తుంది. అంతేగాని ఆ విద్యార్థికి ఇష్టానుసారంగా సకల సౌకర్యాలు కల్పించి ముద్దు చేస్తే చదువు మీద శ్రద్ధ తక్కువై వాడు పాడవుతాడని ఆయన ఆవేదనతో అంతరంగంలో మదనపడుతూ గుడ్డు అవసరమా, అన్ని సౌకర్యాలిస్తే శోభనం పెళ్లి కొడుకవుతాడని ఆయన స్వతహాగా ఉండే విమర్శనాత్మక ధోరణిలో ఖండించాడు. అవును, తప్పే అందాం. ఏదో పెద్ద ఆయన ఆధ్యాత్మిక భావనలు కలిగిన ఆయన ఇదివరలో విద్యార్థులకు సౌకర్యాలు కావాలి అని నెత్తినోరు మొత్తుకున్నది ఆయనే. ఏదో వదిలేద్దాం. కానీ గతి తప్పిన గరికపాటి ఇంత మదమా, గరికపాటి ఇది మీకు భావ్యమా అంటూ విమర్శిస్తారా? ఇక్కడ గతి తప్పినది గరికపాటి ఆలోచన కాదు. మీడియా ముసుగులో గరికపాటి వారిని కించపరిచేలా మీడియా ముందుకొస్తున్న వారంతా రేపటి నుండి వారే ప్రవచనాలు చెప్పాలి. అవును, దైవం గురించి చెప్పాలి. శివుడు, రాముడు, విష్ణువు వీరందరి గురించి చెప్పాలి. చొక్కాలు చించుకొని జబ్బలు చరిస్తే సరిపోదు. అమాయకులారా, ఇదంతా మీడియా జిహాద్ పని. దాని ఉచ్చులో పడకండి.